హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లాజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కొబ్బరి లడ్డు. సాధారణంగా కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొబ్బరిను బెల్లాన్ని ఒకేసారి వేసి పాకం లేకుండా లడ్డూలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా బెల్లం రసాన్ని పాకం పట్టి పచ్చి కొబ్బరి తురుములు, పల్లీల పొడి, నువ్వులను వేసి ఇలా ఒక్కసారి లడ్డూలను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో హెల్దీ కూడా. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. లడ్డూను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోండి. నేను 3 పెద్ద సైజుగా ఉన్న పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొబ్బరిపై ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి కొబ్బరిలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. కొబ్బరిలో తడి ఏమాత్రం ఉండకుండా ఉంటేనే లడ్డూలు పాడవకుండా నిల్వ ఉంటాయి. కాబట్టి తడి లేకుండా పచ్చి కొబ్బరిని పూర్తిగా ఆరనిచ్చి తీసుకోండి. ఇలా రెడీ అయిన పచ్చి కొబ్బరి ముక్కలను ఇంట్లో అందుబాటులో ఉన్న బౌల్తో కొలుచుకొని తీసుకోండి. నేను మేజరింగ్ కప్తో కొలుచుకొని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మేజరింగ్ కప్తో 3 కప్పుల వరకు వచ్చాయి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలను కొలుచుకొని తీసుకున్న కప్పుతోటి బెల్లాన్ని కానీ పల్లీలను, నువ్వులను తీసుకుంటే లడ్డూలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. కాబట్టి ఇలా మీ ఇంట్లో మేజరింగ్ కప్ అందుబాటులో లేకపోయినా మామూలుగా ఇంట్లో తీసుకునే కప్పుతోటి 3 కప్పుల పచ్చి కొబ్బరి వచ్చేలా కొలుచుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేయండి. నేను మేజరింగ్ కప్స్తో తీసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్పు పల్లీలను వేరే కప్పుతో తీసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి వేసిన కప్పుతోటి 1/2 కప్పు పల్లీలను తీసుకోండి. ఇలా తీసుకున్న పల్లీలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు రంగు మారి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకొని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పల్లీలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అంటే 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు, పాన్ వేడికే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కగా ఫ్రై అయిన నువ్వులను కూడా వేరొక ప్లేట్లోనికి తీసుకొని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కొబ్బరి పొడిని గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి క్వాంటిటీ కూడా కాస్త తగ్గించి వేసుకోండి. మరీ ఎక్కువగా పచ్చి కొబ్బరి వేశారంటే కొబ్బరి పేస్ట్ లాగా మారిపోతుంది. కాబట్టి క్వాంటిటీలో కాస్త తక్కువ తీసుకొని కొబ్బరిని ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను నీట్గా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బెల్లం తురుమును వేయండి. తర్వాత 1/2 కప్పు వరకు వాటర్, లేదా బెల్లం కరగడానికి వీలుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని మొత్తం కలుపుతూ ఉన్నారంటే ఈజీగా కరిగిపోతుంది. బెల్లం ముక్కలన్నీ చక్కగా కరిగిన తర్వాత లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలను యాడ్ చేసుకొని బెల్లం రసం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. బెల్లం రసం పూర్తిగా కరిగి పాకం ఇలా మసులుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేయడం కోసం కాస్త లోతుగా ఉన్న ప్లేట్లోనికి కొద్దిగా వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వాటర్లోనికి కొద్ది కొద్దిగా పాకాన్ని వేసుకొని
ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుసుకోవడానికి మనం వాటర్లో వేసిన బెల్లం రసం ఇలా ఉండలా చేతిలోకి వచ్చేయాలి. ఇలా గనక వచ్చినట్టయితే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా రెడీ అయిన పాకంలోనికి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి పొడిని వేసి పాకం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. కొబ్బరి పొడి బెల్లం పాకం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడిని కూడా ఇలా రెడీ అయిన పచ్చి కొబ్బరి మిశ్రమంలోనికి యాడ్ చేసుకోండి. పల్లీల పొడి వేసిన తర్వాత పల్లీల పొడి కొబ్బరి మిశ్రమం కలిసేలా బాగా కలుపుకోండి. కొబ్బరి మిశ్రమంలో పల్లీల పొడి చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నువ్వులు, అలాగే పావు కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసుకోండి. గుమ్మడి గింజలు వాటర్ మిలాన్ సీడ్స్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. మీరు ఈ గుమ్మడి గింజలకు వాటర్ మిలాన్ సీడ్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గుమ్మడి గింజలను వాటర్ మిలాన్ సీడ్స్ను నువ్వులను వేసుకున్న తర్వాత కొబ్బరి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలిపి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కొబ్బరి మిశ్రమం వేడి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇదే పద్ధతిలో మిగిలిన లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. అంతేకాకుండా సాధారణంగా కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేడి వేడి కొబ్బరి మిశ్రమాన్ని లడ్డూల్లా చుడుతూ ఉంటాం. అలా కాకుండా కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మీరు లడ్డూలను ప్రిపేర్ చేసిన లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా పాకం పట్టి హెల్దీ కొబ్బరి లడ్డూలను మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్షణాలలో రెడీ అయిపోతాయి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొబ్బరి లడ్డూలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.